మోదీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆసిస్ పర్యటనకు ముందుగా మోదీకి సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయి. ఇక బెదిరింపులపై ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ నెల 9న నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నారు. రైట్గా ఆసిస్ పర్యటనకు ముందుగా ప్రధాని నరేంద్ర మోదీకి బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, నరేంద్ర మోదీకి బెదిరింపులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి మనం చూడొచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే ఇతర దేశాల పర్యటన ఈ నెలలో ఫిక్స్ అయినట్టు పరిస్థితిగా పడుతుంది. మొదటగా 6-7వ తేదీలో ఇండోనేషియా ప్రధాని మోదీ పర్యటన ఉంది. అంతేకాకుండా అక్కడ ఇండోనేషియా పర్యటన తర్వాత అక్కడ రక్షణ ఒప్పందంపై కీలక చర్చలు జరిపే అవకాశం ఉంది. అదేవిధంగా 8-9వ తేదీలో ఆస్ట్రేలియా ప్రధాని పర్యటన ఉంది. ఆస్ట్రేలియాలో మనం చూసుకుంటే ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియా సోషల్ మీడియా వేదికగా ప్రధానమంత్రిని రావద్దు అని చెప్పేసి, అంటే ఇండియాకు సంబంధించినటువంటి నరేంద్ర మోదీ ఇటు పరిస్థితిలో ఆస్ట్రేలియా రావద్దు అని చెప్పేసి కూడా అక్కడ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి మెయిల్ ద్వారా కానీ ఇతర సామాజిక మార్గంలో పూర్తి స్థాయిలో కూడా ప్రధానమంత్రిని వ్యతిరేకిస్తున్నారు. అక్కడ రావద్దు అని చెప్పేసి కూడా బెదిరింపులకు దిగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు సంబంధించిన పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు బృందాలు ఏవైతే ఉంటాయో ఎక్కడి నుంచి ఈ మెయిల్స్ వస్తున్నాయి, పూర్తి స్థాయిలో కూడా దీనిపై ఎంక్వైరీ చేస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్రధాని పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఇతర దేశాలకు కూడా ఉంది. దాదాపుగా మనం చూసుకుంటే 8-9 తారీఖు ఆస్ట్రేలియా ఉంది. అదేవిధంగా 10-11వ తేదీన న్యూజిలాండ్ ఉన్న పరిస్థితి కాబట్టి ఇన్ని దేశాల పర్యటన నేపథ్యంలో ఆస్ట్రేలియా నుంచి ఎందుకు ఇట్లా వ్యతిరేకత వస్తుంది, అక్కడ నుంచి ఎందుకు సోషల్ మీడియా వేదికగా ఎందుకు అక్కడ నెగిటివ్ పోస్టులు వస్తున్నాయన్న దాని మీద కూడా ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రధానమంత్రికి వెళ్ళినప్పుడు, అంటే ఇండియా నుంచి ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆస్ట్రేలియా భద్రత కల్పించాలి, ఒక గెస్ట్ గా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ బెదిరింపులు రావడంతో కూడా ఒక్కసారిగా కలకలం రేపినట్టు పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఎవరైతే మెయిల్ల ద్వారా కానీ లేకపోతే ఇతర సోషల్ మీడియాలో ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళపై ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోలీసులు రంగంలోకి దిగినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఆస్ట్రేలియాకు సంబంధించిన పోలీసులు చెక్ చేయడంతో కూడా ఇతర మెయిల్స్ కానీ ఇతర సోషల్ మీడియా దానికి వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఈ బెదిరింపులు అనేది మొత్తం కూడా ఆస్ట్రేలియా నుంచే వస్తున్నాయని చెప్పేసి కూడా ఆ దర్యాప్తు బృందాలు అయితే చెప్తున్నాయి. ఇప్పటికే అప్రమత్తమైన సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. ఎందుకంటే ప్రధానమంత్రి మోదీకి సంబంధించిన ఆస్ట్రేలియా పర్యటన చాలా దగ్గర టైం కూడా లేదు, చాలా 2-3 రోజుల టైం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఇలాంటి పోస్టులు పెట్టడం, ఒక ప్రధానమంత్రి ఆస్ట్రేలియా పర్యటన చేస్తుంటే అక్కడ వాళ్ళు వ్యతిరేకించడం, బెదిరించడం వంటి మెయిల్స్ వస్తున్న సిచ్యువేషన్ నేపథ్యంలో అక్కడ పోలీసులు మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. పూర్తి స్థాయిలో కూడా ఎక్కడి నుంచి మెయిల్స్ పోతున్నాయి, ఎవరెవరికి ఈ మెయిల్స్ చేస్తున్నారు, పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా మీద కూడా గట్టి నిఘా పెట్టినట్టు పరిస్థితి కనపడుతుంది. వీళ్ళకి ఎవరైనా సహకరిస్తున్నారా బయటించిన దాని మీద కూడా అక్కడ ఆస్ట్రేలియా పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అంతేకాకుండా భారత్ కు సంబంధించిన ఏదైతే రక్షణ బృందం ఉంటుందో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అయినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఈ టైంలో ఇన్ని దేశాల పర్యటన ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ ఆస్ట్రేలియా నుంచి ఎందుకు బెదిరింపులు వస్తున్నాయి, అక్కడ మోదీని ఎందుకు రావద్దని వ్యతిరేకిస్తున్నారు, దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా భారత్ సంబంధించినట్టు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కూడా పోలీసు బృందాలు కూడా అప్రమత్తమైన ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అంటే ఇక్కడ మన దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నాయి. మెయిల్స్ మొత్తం ఎక్కడి నుంచి వస్తున్నాయి, పూర్తి స్థాయిలో కూడా మోదీ మీద ఎందుకు వ్యతిరేకంగా పెడుతున్నారని దాని మీద కూడా చెప్తున్నారు. దాన్ని ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్టుగా నిర్ధారించడంతో కూడా ఆస్ట్రేలియా పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు. సో వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి మాత్రమే ఈ పోస్టులు వస్తున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చెప్పడంతో అక్కడ కొంతమంది అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా పోలీసులు అయితే చేస్తున్నట్టు సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. అయితే నవీన్, బెదిరింపుల నేపథ్యంలో 9న ఉండబోతున్న పర్యటన, మోదీ పర్యటన, ఆసిస్ పర్యటనకు సంబంధించి కూడా వాయిదా పడే అవకాశం ఏమన్నా ఉందా? ఎస్, అంటే ఇప్పటికే మనం చూడొస్తే అంటే ప్రధానమంత్రికి సంబంధించి మోడీకి సంబంధించినట్టు దేశాలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ కొన్ని దేశాలకు సంబంధించి ఇప్పటికే ఫిక్స్ అయిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే ఈ నెల 6-7వ తేదీలో ఇండోనేషియా పర్యటన ఉంది. అక్కడ కీలకమైనటువంటి రక్షణ రంగంపై ఒక ఒప్పందం కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంటుంది. దాని తర్వాత 8-9వ తేదీలో ఆస్ట్రేలియా పర్యటన ఉంది. సో ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికి కూడా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఎలాంటి అంటే రద్దవుతున్నట్టు రాలేదు. ఎందుకంటే ఇది రద్దయినప్పుడు కూడా ఇంకా దీని తర్వాత నెక్స్ట్ అంటే 10-11వ తేదీలో కూడా న్యూజిలాండ్ పర్యటన ఉన్న పరిస్థితి కాబట్టి న్యూజిలాండ్ లో కూడా కీలకమైన పర్యటన చెప్పుకోవచ్చు. దాదాపుగా 1986 తర్వాత మన దేశానికి వెళ్తున్న తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ ఇప్పటి వరకు కూడా ఎవరు పోలేదని చెప్పి చెప్తున్నారు. 86 తర్వాత మన ప్రధాని వెళ్తున్నాడు. సో ఈ నేపథ్యంలో మధ్యలో ఈ డేట్ ఫిక్స్ అయింది. ఎందుకంటే ఇటు 6-7 కాకుండా ఇది 8-9వ తారీఖు ఉంది కాబట్టి ఆస్ట్రేలియాకి సంబంధించిన పోలీసులు కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా క్యాన్సిల్ కాకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సోషల్ మీడియా ద్వారా ప్రధానమంత్రిని వ్యతిరేకిస్తున్నారో ఇప్పటికే ఆ మెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చినా దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది కూడా అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.